వెల్కమ్ టు విఆర్ ఇన్ఫ్రా గ్రూప్. మీరందరూ అనుకుంటూ హైదరాబాద్లో నేను ప్లాట్ కొనాలి, ఇంకా కొనలేకపోయాను, కొంటానో కొనలో. సో ఈ రోజుల్లో మీరు ఆలోచిస్తే మినిమం 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల రూపాయలకే ఏదైనా ఓపెన్ ల్యాండ్ కొనే ఆలోచన ఉంది అనుకుంటే కనుక అది 100% కరెక్ట్. అయితే నేను మీకోసం జస్ట్ 2.5 lakhs నుంచి 3 lakhsలోనే ఓ 100 స్క్వేర్ యార్డ్స్ మినిమం ఒక సాధారణ కుటుంబంలో ఒక అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు ఉండాలంటే ఓ 100 స్క్వేర్ యార్డ్స్లో ఇల్లు కట్టుకోవాలి. 100 స్క్వేర్ యార్డ్ కాస్ట్ 2.5 lakhs నుంచి 3 lakhsలోనే ఇస్తున్నా. సో మన బ్యాక్గ్రౌండ్ చూస్తే కనుక ఆల్రెడీ 99 ఎకరాస్ డెవలప్మెంట్ అవ్వటానికి రెడీ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇందులో ఫేజ్ 1 30 ఎకరాస్ రోడ్డు కటింగ్స్ అయిపోయినాయి, ఆల్రెడీ చూస్తుంటే స్టోనింగ్ అవుతుంది. దీని కాస్ట్ మనకి యాజ్ పర్ మార్కెట్ రేట్ చూస్తే కనుక మన కాంపౌండ్ వాళ్ళకి బ్యాక్ సైడ్ ఆల్రెడీ 4,500 నుంచి 5,000 సేల్ చేస్తారు. మరి స్క్వేర్ యార్డ్ తీసుకొని ఫ్యూచర్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కింద మనకు ఒక 100 గజాలో 200 గజాలో ఉంది అనుకున్న వాళ్ళకైతే దిస్ ఇస్ బ్యూటిఫుల్. జాక్ ఫ్రూట్ ప్లాంటేషన్. సో జాక్ ఫ్రూట్ అంటే మనం జనాలు అనుకుంటాం పనసపండు. ఇండియన్ జాక్ ఫ్రూట్ ప్లాంటేషన్ అయితేనేమో ఇప్పుడు సంబంధించిన ప్లాంటేషన్ వేస్తే 6 to 7 ప్లాంట్స్ వస్తాయి ఇందులో. ఈ 6 to 7 ప్లాంట్స్ మీకు ఫ్యూచర్ అంటే లైక్ ఒక 30 years ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి కూడా బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇందులో మీకు అప్రాక్సిమేట్లీ సంవత్సరానికి 67,000 ఫస్ట్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ నుంచి మీకు 15,000 అప్ టు మనకి 20-25,000 అంటే గ్రాడ్యువల్గా మనకి ప్రైస్ అనేది మార్కెట్లో ప్రైస్ పెరుగుతుంది. అలాగే మీకు వచ్చే ఇన్కమ్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? ఇలాంటి బ్యూటిఫుల్ తక్కువ బడ్జెట్లో సంవత్సరం మనకు రిటర్న్స్ వస్తూ ఒక ఇన్వెస్ట్మెంట్ మంచి ప్రైమ్ లొకేషన్ నారాయణఖేడ్. సో డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. రండి, ప్లాట్లు అయితే తక్కువ ఉన్నాయి, త్వరగా వచ్చి బుక్ చేసుకోండి, మీకు కావాల్సిన ప్లాట్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.